డొనాల్డ్ ట్రంప్ అమ్మాయిలను ఎలా గోకుతూ ఉంటాడో, ఎలా గిల్లుతూ ఉంటాడో, వాళ్ళు నో అంటే ఏం చేస్తూ ఉంటాడో ఒక ఆసక్తికరమైన సంఘటన ఈ వీడియోలో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకు మనం చెప్పుకుంటున్నాం ఇది? అది కూడా ఇదే వీడియోలో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సల్మా హయక్ మెక్సికన్ అందాల తార, చాలా మంచి యాక్ట్రెస్. డెస్పెరాడో లాంటి పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్ లో యాక్ట్ చేసినటువంటి అందాల తార సల్మా హయక్. ఆమె ద డైలీ షో విత్ ట్రెవర్ నోవా అనే ఒక టీవీ షోలో పాల్గొన్నది 2017లో. ఆ టైంలో డొనాల్డ్ ట్రంప్ కు తనకు మధ్య డేటింగ్ కు సంబంధించిన కాన్వర్జేషన్ ని చాలా ఫన్నీగా ఆమె చెప్పింది. కాకపోతే కాస్త అసౌకర్యంగా కూడా ఆమె ఫీల్ అయింది. ఏంటా కథా కమమిషు మనం తెలుసుకుందాం. దానికంటే ముందు శంభు శర్మ అనే కామెంటర్ ను నేను అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను. నిన్నగాక మొన్న క్యారవాన్ సీక్రెట్స్ అని చెప్పి క్యారవాన్ మ్యాగజైన్ కథా కమామిషి ఏంటనేది నేను ఎక్స్పోజ్ చేస్తూ ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చాలా తక్కువ మంది చూశారు. నిజానికి చాలా ఎక్కువ మంది చూడాల్సినటువంటి వీడియో. ఆ వీడియో చూసి కామెంట్స్ రాసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అందులో నేను ఒక సినిమా పేరు అడిగాను. ఆ సినిమా పేరు ఇద్దరు రాశారు. ఆ ఇద్దరికి కూడా నేను రిప్లై ఇచ్చాను. వాళ్ళని కూడా నేను ప్రత్యేకంగా అప్రిషియేట్ చేస్తున్నాను. వాళ్ళకంటే ఎక్కువగా శంభు శర్మ గారిని ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నానంటే, ఆ వీడియోలో నేను ఒక కీలకమైన ప్రశ్న వేశాను. ఆ ప్రశ్నకు ఎవ్వరూ సమాధానం రాయలేదు. అసలు ఆ ప్రశ్న దాకా చాలా మంది వెళ్లి ఉండరు. వెళ్ళినటువంటి వాళ్ళలో చాలా మంది కనీసం తెలిసి కూడా ఉండదు. కానీ కరెక్ట్ గా రాశారు. అందుకని అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను. ఆ క్యారవాన్ సీక్రెట్స్ కి సంబంధించిన వీడియో చూడండి. ఇక సల్మా హయక్ విషయానికి వస్తే, ఈ అందాల తార ఆ ఈవెంట్ లో మాట్లాడుతూ, ఒకసారి నేను నా బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఒక ఈవెంట్ కు వెళ్ళాను. కూర్చొని ఉన్నాను. నా పక్కన నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అయితే నాకు చాలా చలిగా అనిపించింది. ఆ ప్రాంతంలో నేను కాస్త వణుకుతూ ఉన్నాను. చల్లగా ఉంది. అకస్మాత్తుగా నా భుజం మీద ఒక కోటు పడింది. ఏంటబ్బా అని చెప్పి నేను జస్ట్ టర్న్ అయ్యి వెనక్కి తిరిగి చూస్తే అక్కడ డొనాల్డ్ ట్రంప్ కూర్చొని ఉన్నాడు. అప్పటికతను ప్రెసిడెంట్ కాదు, చాలా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాడు. ఆయన కూడా ఆ ఈవెంట్కి వచ్చాడు. మా వెనక కూర్చొని ఉన్నాడు. అయితే నేను చలికి వణుకుతున్నాను అని చెప్పి చూసి నా భుజం మీద తన కోటు వేసి, నీకు చలిగా అనిపిస్తోంది కదా, అందుకే ఇచ్చాను అని చెప్పి అన్నాడు. అయితే నా పక్కనే ఉన్న నా బాయ్ ఫ్రెండ్ కూడా వెనక్కి టర్న్ అయ్యి డొనాల్డ్ ట్రంప్ వంక చూశాడు. ఆ తర్వాత నా బాయ్ ఫ్రెండ్తో డొనాల్డ్ ట్రంప్ చాలా స్నేహంగా మాట్లాడాడు, చాలా సరదాగా మాట్లాడాడు. అంతేకాకుండా టకటక డొనాల్డ్ ట్రంప్ ఎలా మాట్లాడతాడో మీకు తెలిసిందే కదా. మాట్లాడుతూ, మీరు ఎప్పుడైనా అట్లాంటిక్ సిటీకి వస్తే రండి, న్యూ జెర్సీ సైడ్ వచ్చినా వచ్చేసేయండి, లేదు న్యూయార్క్ సైడ్ వచ్చినా రండి, నా హోటల్స్ ఉన్నాయి, నా హోటల్స్కి రండి, వెల్కమ్ అని చెప్పాడు. అందులోనే ఇదిగో నా ఫోన్ నెంబర్ తీసుకోండి అని చెప్పి తన ఫోన్ నెంబర్ ఇచ్చాడు. మా ఫోన్ నెంబర్లు కూడా తను తీసుకున్నాడు. నా బాయ్ ఫ్రెండ్తో చాలాసేపు అవి ఇవి సరదాగా మాట్లాడాడు. నన్ను అసలు పట్టించుకోలేదు. నా ఫోన్ నెంబరు తీసుకున్నాడు, నా బాయ్ ఫ్రెండ్ ఫోన్ నెంబరు తీసుకున్నాడు, కానీ నాతో ఏం మాట్లాడలేదు. నన్ను అసలు పెద్దగా పట్టించుకోలేదు. నా బాయ్ ఫ్రెండ్తోనే మాట్లాడాడు. ఈవెంట్ అయిపోయింది. ఎక్కడ వాళ్ళం అక్కడ వెళ్ళిపోయాం. ఆ తర్వాత అకస్మాత్తుగా ఒకరోజు డైరెక్ట్ గా నాకు ఫోన్ కాల్ చేశాడు. ఫోన్ చేసి నాతో డేటింగ్కి రా అని చెప్పి నన్ను ఇన్వైట్ చేశాడు. నేను షాక్ అయ్యాను. ఏంటిది, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, మీరు చూశారు కదా, అయినా కానీ ఇలా అడుగుతున్నారేంటి అని చెప్పి అన్నాను. అప్పుడు ట్రంప్ చాలా ధీమాగా, వాడా ఆ బాయ్ ఫ్రెండ్ గాడా, వాడు నీకు సరిపోడు, వాడు నీకు అసలు ఫిట్ కాదు, అసలు ఆడు ఇంపార్టెంటే కాదు, అసలు ఆడు పెద్ద విషయమే కాదు, పక్కన పెట్టేవాడిని, నువ్వు నాతోనే బయటకు రావాలి, నాతోనే నువ్వు డేటింగ్కి రావాలి అని ఆ ఫోన్లో చెప్పాడు. అయితే నేను ఆశ్చర్యపోయాను. నేను నవ్వుతూనే రిజెక్ట్ చేసేసాను. సారీ, నేను రాను, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఇలా నేను డేటింగ్లకు రాను అని స్పష్టంగా క్లియర్ కట్ గా చెప్పి మరీ రిజెక్ట్ చేశాను. ట్రంప్ కాస్త నిరాశ చెందినట్టు కనిపించాడు. మళ్ళీ మరోసారి అన్నాడు, నీ బాయ్ ఫ్రెండ్ వాడు నీకు సరిపోడు అని చెప్పి మళ్ళీ చెప్పాడు. ఇలా సల్మా హయక్ అండి ఆ టీవీ షోలో ట్రెవర్ నోవాతో ఆమె చెప్తోంది. అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ కూడా సరదాగా నవ్వుకుంటూ వింటూ ఉన్నారు. అంటే ఫోన్ నెంబర్స్ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ట్రంప్ అసలు ఆమె బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేయలేదు, మాట్లాడలేదు, ఫ్రెండ్షిప్ లేదు, ఏమీ లేదు. వాడిని పక్కన పెట్టేశాడు ఆ బాయ్ ఫ్రెండ్ గాడిని, ఈమె బాయ్ ఫ్రెండ్ గాడిని పక్కన పెట్టి ఈమె వెంటబడ్డాడు. కానీ ఆ రోజు చూడండి, ఫస్ట్ కోట్ వేసాడు. చూడ్డానికి ఏదో క్యాజువల్ గా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ చాలా క్యాలిక్యులేటెడ్ మూవ్. చెస్ బోర్డ్ లో గనక కాయిని చాలా జాగ్రత్తగా మూవ్ చేస్తారు కదా, అలా మూవ్ చేశాడు ట్రంప్. అసలు ఆమెను పట్టించుకోనట్టే, అసలు ఆమె మీద ఇంట్రెస్ట్ లేదు, పట్టించుకోనట్టే బిహేవ్ చేశాడు. ఒక కైండ్ ఆఫ్ సైకాలజీ. ఇక ఈమె ఈ సల్మా హయక్ ఈ సంఘటన ఆ టీవీ షోలో చెప్తుంటే, ఆ టీవీ షోలో యాంకర్ ఆ నోవా అడిగాడు, మరి ఇంతకు నువ్వు ఆ బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకున్నావా లేదా అని చెప్పి అడిగాడు సరదాగా. లేదు అని చెప్పి ఆమె చెప్పింది. వెంటనే, అరే అయితే మరి ట్రంప్ చెప్పింది కరెక్టే కదా, ఆ బాయ్ ఫ్రెండ్ నీకు సరిపోలేదు కదా అని చెప్పి ఒక ఫన్ కట్ చేశాడు. దాంతో అందరూ నవ్వారు, సల్మా కూడా నవ్వింది. అక్కడితో అయిపోయింది అది. కానీ మ్యాటర్ అక్కడితో అయిపోలేదు, ఇంకా ఉంది. ఆ రోజు ఆ యాంకర్ గాడు ఆ జోక్ కట్ చేయకుండా ఉండింటే, కాస్త జాగ్రత్తగా సల్మాన్ మాట్లాడనిచ్చుంటే ఇంకా మరి కొన్ని విషయాలు బయటపెట్టేది. కానీ కొన్ని నెలల్లోనే సల్మా ఆ తర్వాత విషయాలు కూడా బయటపెట్టింది.
ఈ సల్మా ఒక రేడియో షోకి, ఒక పోడ్కాస్ట్ కి అటెండ్ అయ్యింది 2017 ఆ టైంలోనే. అక్కడ రేడియో షోలో మళ్ళీ ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడారు. ఏం జరిగింది ఆ తర్వాత అని చెప్పి అడిగారు. అప్పుడు ఆమె చెప్పింది, అక్కడితో అయిపోయింది, ఇంకా నేను రిజెక్ట్ చేసేసాను కదా, లైట్ తీసుకున్నాడు అనుకున్నాను. కానీ ట్రంప్కి చాలా కోపం వచ్చేసింది. నా మీద ఒక రివెంజ్ తీర్చుకున్నాడు ట్రంప్. లేకపోతే ట్రంప్ సన్నిహితులు నడిపే ద నేషనల్ ఎంక్వైరర్ అనే ఒక టాబ్లాయిడ్ పేపర్ ఉంది. అందులో ఒక స్టోరీని ప్లాంట్ చేశారు. ఒక నేరేటివ్ బిల్డ్ చేసి, ఒక కథనాన్ని తయారు చేసి ఆ నేషనల్ ఎంక్వైరర్ లో ప్లాంట్ చేశారు. ఏముంది ఆ స్టోరీలో అంటే, డొనాల్డ్ ట్రంప్ సల్మా హయక్ తో డేటింగ్ చేయలేదు. ఎందుకో తెలుసా? ఆమె పొట్టిది, ఈ పొట్టిదాంతో నేను డేటింగ్ చేయడం ఏంటి అని డొనాల్డ్ ట్రంప్ సల్మా హయక్ తో డేటింగ్ చేసే ఛాన్స్ వచ్చినా గానీ ఆమెను పక్కన పెట్టేశాడు అని ఒక కథనాన్ని తయారు చేసి వండి వార్చి వడ్డించారు నేషనల్ ఎంక్వైరర్ అనే టాబ్లాయిడ్ లో. ఇది పూర్తిగా తప్పు. అసలు ఆ ట్రంప్ డేటింగ్ ను రిజెక్ట్ చేసింది నేను. నాకు ఫోన్ చేసి డేటింగ్ కి రా, హోటల్ కి రా, అక్కడ ఇక్కడ అని పిలిస్తే ఇమ్మీడియట్ గా అదే ఫోన్ కాల్లో నేను కట్ చేసి పడేశాను, రిజెక్ట్ చేసేసాను. ఆడు ఫీల్ అయిపోయి నా మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఇది పొట్టిది, ఇంత షార్ట్ అమ్మాయితో డేటింగ్ చేయడానికి ట్రంప్ సిద్ధంగా లేడు, అందుకే డొనాల్డ్ ట్రంప్ డేటింగ్ చేయలేదు ఈ అమ్మాయితో అని కథనాన్ని తయారు చేశారు. అసలు ట్రంప్ రిజెక్ట్ చేసింది నేను. కానీ ఏం మీనింగ్ ఇచ్చాడు? ట్రంపే నన్ను రిజెక్ట్ చేసేశాడు నేను పొట్టిదాన్ని కాబట్టి అన్న ఫీలింగ్ జనాలకు కలిగించే విధంగా ఆ స్టోరీని పెట్టించాడు. అక్కడితో మళ్ళీ అయిపోలేదు ఇంకా కథ. ట్రంప్ దొంగ నాటకం ఆడాడు. ఏంటో తెలుసా? నాకు ఫోన్ చేశాడు, తర్వాత మెసేజ్ కూడా పెట్టాడు. ఏమన్నా తెలుసా? అరే సల్మా, నువ్వు పొట్టిదానివి, అందుకే నేను నీతో డేటింగ్ చేయలేదు అని చెప్పి అగో ఫలానా నేషనల్ ఎంక్వైరర్ అనే టాబ్లాయిడ్ లో ఎవరో రాశారు, చూశావా? అరే అసలు అలా ఎలా స్టోరీ రాయబుద్ధి అవుతుందో కదా, అసలు నీ గురించి అలా ఆలోచించడం ఏంటి, నువ్వు పొట్టిదానివి అది ఇది అని చెప్పి ఇలా నాతో దొంగ నాటకాలాడుతూ మెసేజ్లు పెట్టాడు, ఫోన్ చేశాడు. అంటే తెలివితేటలు ఏంటంటే అదొక ఫేక్ రూమరు అని చెప్పి తాను ఏదో తిరస్కరిస్తున్నట్టు, నా వైపు ఏదో సానుభూతితో మాట్లాడుతున్నట్టు మాట్లాడితే అప్పటికైనా నేను ట్రంప్తో డేటింగ్కి ఒప్పుకుంటానేమో అని ట్రంప్ ఆశించాడు. కానీ నేను అసలు స్పందించలేదు. ఆ టాబ్లాయిడ్లో వచ్చిన స్టోరీని పట్టించుకోలేదు, ట్రంప్ మెసేజ్ను పట్టించుకోలేదు, కేర్ చేయలేదు. నా పని నేను చేసుకున్నాను. సో ఇలాంటి రివెంజ్ ట్రిక్కులు ట్రంప్ ప్లే చేస్తూ ఉంటాడు. నా ఎత్తును అంటే నా హైట్ను ఉపయోగించి నన్ను ఇబ్బంది పెట్టాలి, లేకపోతే నా మనసు మార్చాలి అని చెప్పి చేసినటువంటి దొంగ తెలివితేటల ప్రయత్నం ఇది అని ఆమె. నిజానికండి సల్మా ఇప్పుడు చాలా సీరియస్గా ఉండదు. ఆమె ఎంత సీరియస్ విషయం చెప్పినా నవ్వుకుంటూ ఫన్నీగా చెప్తున్నట్టే చెప్తుంటది. కానీ మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే అర్థమవుతుంది ఎంత అసౌకర్యంగా ఆమె ఫీల్ అయ్యి ఉంటుందో. సో ఇప్పుడు నేను మీకు ఇది ఎందుకు చెప్పాను అనుకున్నారు? మళ్ళీ గత 4-5 నెలలుగా ఇది ఫుల్ వైరల్ అయిందండి. యుఎస్ఏలో చాలా మంది ఇన్స్టా రీల్స్ లో కూడా పోస్ట్ చేశారు, ఈ పాత స్టోరీని బయటకు తీశారు, పెడుతున్నారు. సో మీకు ఇక్కడ ట్రంపాసురుడి మనస్తత్వం అర్థం కావాలి. సో ఒకటి దక్కించుకోవాలనుకుంటాడు, ఏదో చేయాలనుకుంటాడు, అవతలోడు స్ట్రాంగ్ గా ఉన్నాడు అనుకోండి, దక్కాల్సింది దక్కలేదు అనుకోండి, అవతలోళ్ళ మీద రివెంజ్ తీర్చుకునే ప్రయత్నం ఏం చేస్తాడంటే ఫేక్ నేరేటివ్లు బిల్డ్ చేసి తన పత్రికల ద్వారా లేదా సోషల్ మీడియా ద్వారా రకరకాల కథనాలు వండి వార్చి వడ్డించే ప్రయత్నాలు చేయిస్తాడు. అయితే ప్రెసిడెంట్ అయిన తర్వాత లెవెల్ పెరుగుతుంది కదా, తన లెవెల్ని తన అధికారులతో ఆ ఫేక్ నేరేటివ్స్ బిల్డ్ చేయడం ద్వారా ఉపయోగించుకుంటాడు. సింపుల్ భాషలో చెప్పాలంటే భారతదేశం లాంటి దేశాల మీద టారిఫ్లు పెంచుతున్నానంటాడు. భారతదేశం చాలా స్ట్రాంగ్ గా నిలబడింది, అయిపోయింది కదా. ఈలోపు రకరకాల అబద్ధపు స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఆపరేషన్ సింధూర్ తానే ఆపినట్టు స్టేట్మెంట్స్ ఇస్తాడు. తాను భయంకరమైన టారిఫ్లు వేస్తాను అని చెప్పి భయపెట్టడం వల్ల ఆపరేషన్ సింధూర్ ఆపేశారు అని స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఆ స్టేట్మెంట్ తీసుకొచ్చి భారతదేశంలోనే తిరుగుతున్నటువంటి 56 ఏళ్ల వయసున్న ఒక దేశద్రోహిగాడు పార్లమెంటులో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. ఆ దేశద్రోహిగాడు వాగే వాగుడిని మన భారతదేశంలో, ఈవెన్ మన తెలుగులో కూడా అర్బన్ నక్సలైట్లు, తెలుగులో చాలా మంది ఉన్నారు, మహిళా నక్సలైట్లు ఉన్నారు, అర్బన్ నక్సలైట్లు మహిళల్లో ఉన్నారు, పురుషుల్లో ఉన్నారు, జర్నలిస్టులలో ఉన్నారు, న్యూస్ పేపర్స్ లో ఉన్నారు, యూట్యూబుల్లో ఉన్నారు, వాళ్ళందరూ ఉపయోగించుకుంటారు. అసలు ట్రంప్ ఇంటెన్షన్ ఏముంటది? వేరే ఇంకేదో ఉంటది, అది దక్కదు. అవతలోడు స్ట్రాంగ్ గా నిలబడేసరికి అవతలోని ఇబ్బంది పెట్టడానికి రకరకాల ఫేక్ నేరేటివ్స్ బిల్డ్ చేయించే ప్రయత్నం చేయడము అవన్నీ చేస్తాడు. తానే ఒక పిఆర్ఓ లాగా ముందే ట్వీట్లు పెడతాడు. ఇప్పుడు మోదీ ట్రంప్ మధ్య మొన్న డిస్కషన్ అయింది, ట్రేడ్ డీల్ సెటిల్ అయ్యింది, 18% కు తగ్గించాడు. పెంచింది ఆయన్నే, తగ్గించింది ఆయన్నే. మనకు తెలుసు నరేంద్ర మోదీ గారు ఎక్కడా బెండ్ అవ్వలేదు, చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. కానీ ట్రంప్ ముందుగా ట్వీట్ పెట్టడం వల్ల, సరే ట్వీట్ అనకూడదేమో, ట్విట్టర్లో నుంచి మెడబట్టుకు గంటేశారు ట్రంప్ని. ట్రూత్ అనే సోషల్ మీడియా వాడతాడు. ఆ ట్రూత్ లో పోస్ట్ పెట్టాడు, ఇట్లా నాకు మోడీకి మధ్య డిస్కషన్ జరిగింది, మేము తగ్గిస్తున్నాం టారిఫ్లు అని పెట్టాడు. మోదీ గారు కూడా థ్యాంక్స్ అన్నారు, లైట్ తీసుకున్నారు. అసలు జరిగింది ఏంటంటే ఈయూతో ట్రేడ్ డీలు, భారతదేశం స్ట్రాంగ్ గా నిలబడ్డం, ఇవన్నీ చూసి ఇంకేం చేయాలో అర్థం కాక మొత్తానికి ఏదో కహాని చెప్పి తగ్గించాడు. బెండ్ అయింది ట్రంప్, మోదీ గారు కాదు. కానీ పార్లమెంటులో రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు, ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్న
మరికొంతమంది రకరకాల వాగుడు వాగుతారు. ఎపిస్టైన్ ఫైల్స్ లో మోదీ పేరుంది అని చెప్పి వాగుతారు. అసలు మన భారతదేశానికి సంబంధం లేనటువంటి వ్యవహారం అది. లేకపోతే ఆదాని మీద అమెరికాలో కేసు ఉంది, అందుకని చెప్పి ట్రేడ్ డీల్ ఏదో మాట్లాడి టారిఫ్లు తగ్గించారు ఏదో చెప్తారు. ఏది పడితే అది వాగేయడమే. పార్లమెంట్లో అడ్డుకునే వాళ్ళు ఎవరు లేరు, కేసు పెట్టరు. బయట మాట్లాడితే కేసు పెడతారు. సుప్రీంకోర్టుకి వెళ్లి సారీలు చాలాసార్లు చెప్పాడు, అందుకని పార్లమెంట్లో వాగుతాడు. భారతదేశం మునిగిపోతున్న ఎకానమీ అన్నాడు ట్రంప్. దాన్ని తీసుకొచ్చి 56 ఏళ్ల అడ్డగాడిద దేశద్రోహిగాడు, అవునవును ట్రంపే చెప్పాడు భారతదేశం మునిగిపోతున్న ఎకానమీ అని చెప్పి వాగుతాడు. వాడు పోసే మూత్రాన్ని కొంతమంది యూట్యూబర్స్ తీర్థంలాగా తాగి విషం కక్కుతూ ఉన్నారు యూట్యూబుల్లో. మళ్ళీ మనలో కొంతమంది ఆ అర్బన్ నక్సలైట్లు పెట్టే వీడియోలే చూస్తుంటారు ఎక్కువగా. ఆ విషయాన్ని వీళ్ళు తాగుతుంటారు. నరాన యాంటీ మోడీ విషయం ఎక్కుతూ ఉంటుంది. ట్రంప్ ఏదో వాగుతాడు. ఈ రోజు మాట్లాడింది రేపు మాట్లాడాడు, రేపు మాట్లాడింది ఎల్లుండి మాట్లాడాడు. ఒక స్టేట్స్మెన్ స్టేచర్ ఉన్న వ్యక్తిలాగా బిహేవ్ చేయడు. భారతదేశం మునిగిపోతున్న ఎకానమీ గనక అయితే యూరోపియన్ యూనియన్ వచ్చి మనతో ఎందుకు ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటుందండి? ఎవడైనా మునిగిపోయే పడవల పలికి ఎక్కాలనుకుంటాడా? దూసుకెళ్లే పడవలో ఎక్కాలనుకుంటాడు. మునిగిపోయే పడవలో ఎవడెక్కడు. నిన్న రాహుల్ గాంధీని పార్లమెంట్ ముందు ఒక జర్నలిస్టు, ఏమయ్యా భారతదేశం మునిగిపోతున్న ఎకానమీ అని చెప్పి మాట్లాడేవు, మరి యూరోపియన్ యూనియన్ వచ్చి భారతదేశంతో ట్రేడ్ డీల్ కుదుర్చుకుంది కదా, మరి ఇప్పుడు ఏమంటావు అనగానే సమాధానం కూడా ఇవ్వకుండా రాహుల్ గాంధీ అక్కడి నుంచి పారిపోయి కారు ఎక్కి వేగంగా వెళ్ళిపోయాడు. ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది. సో ట్రంప్ మనస్తత్వం ఎలా ఉంటుంది అని చెప్తున్నానండి. నరేంద్ర మోదీ గారిది ఒక హిమాలయ పర్వతం లాంటి మనస్తత్వం, ఉక్కు మనిషి లాంటి మనస్తత్వం అది. చూశారా, ముందే ట్రంప్ చెప్పేశాడు. మోడీ ముందు ట్వీట్ పెట్టలేదు, ట్రంప్ ముందు ట్వీట్ పెట్టాడు అన్నదాన్ని కూడా పాయింట్అవుట్ చేస్తున్నారండి వీళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ట్రంప్ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త, హోటల్స్ కట్టుకున్నాడు, హోటల్స్ నడుపుకున్నాడు. ఆయనది ఎట్లుంటది మనస్తత్వం? అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలనే మనస్తత్వం ఉంటుంది, పిఆర్ మనస్తత్వం ఉంటుంది, చపల చిత్తం ఉంటుంది. నువ్వు ఆ రేంజ్ లో భారత ప్రధాని బిహేవ్ చేయాలని చెప్పి ఎందుకు అనుకుంటావు? ఒక సైలెంట్ డిప్లొమసీతో అద్భుతంగా వ్యవహరించారు మోదీ గారు. దెబ్బకు దారికి వచ్చాడు. దారికి రాకపోతే మనకు పోయేది ఏం లేదు. అమెరికా మునుగుతుంది. అమెరికా ఎంత ఎక్కువ బెట్టు చేస్తే అంత ఎక్కువగా మనము వేరే దేశాలతో స్నేహ సంబంధాలు స్టార్ట్ చేస్తాం. భారత్, చైనా, రష్యా, యూరోపియన్ యూనియన్ ఇవన్నీ ఒకవైపు ఉన్నాయనుకోండి, కేల్ ఖతం. అప్పటికే భయం స్టార్ట్ అయింది అమెరికాకు. దెబ్బకు దిగొచ్చాడు. ఇది ప్రతి భారతీయునికి అర్థం కావాలి. నిజంగా భారతీయ తల్లి రొమ్ము పాలు తాగిన ప్రతి భారతీయుడికి అర్థం కావాలి. కానీ దేశద్రోహులు తాగేదాన్ని, దేశద్రోహులు పోసేదాన్ని తాగి విషం రూపంలో కక్కుతూ ఉంటే కొంతమంది, దాన్ని నరనరాన ఎక్కించుకొని రోడ్ల మీద తిరుగుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర. ట్రంప్ మనస్తత్వం ఇదిరా నాయన. జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. సల్మాది, ఆ తర్వాత ఆమె చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ ని వివాహం చేసుకుంది, ఫ్రాంకోయిస్ అని చెప్పి. ఆమెకు అమ్మాయి చాలా పెద్ద హీరోయిన్, దాదాపు 60 ఏళ్ళు ఉంటాయి ఆమెకి ఇప్పుడు. మా పిన్ని, మా అమ్మగారి ఏజ్ కాదు కానీ కొంచెం చిన్న ఏజ్, మా అమ్మగారి కంటే కొంచెం చిన్న ఏజ్ ఉండొచ్చు, మా పిన్ని ఏజ్ ఉంటుంది ఆమెకి ఇప్పుడు. ఈ సంఘటన అంటే ట్రంప్తో జరిగిన సంఘటన ఒక 18 to 20 years బ్యాక్ కూడా జరిగి ఉండొచ్చేమో. అంటే ఆమె 40s లో ఉన్నప్పుడు జరిగి ఉండొచ్చేమో అని చెప్పి అనుకుంటున్నాను. ట్రంప్కి అప్పటికే పెళ్ళయింది, పిల్లలున్నారు, మళ్ళీ వేరే వాళ్ళను గోకే ప్రయత్నాలు. మొత్తానికి ఆ మెలానియాని పడేశాడు, మెలానియాని పెళ్లి చేసుకున్నాడు. సరే చక్కర నాన్న అని చెప్పి కూడా చాలా మంది ముద్దుగా పిలుస్తూ ఉంటారు, మీకు తెలిసే ఉంటుంది చక్కర నాన్న అంటే ఏంటో. ఆ విషయాల దగ్గరికి మనం వెళ్ళొద్దులేండి ఇంకా డీటెయిల్ గా. సో ఆయన మనస్తత్వం అది. అంటే అవతలోడు నో చెప్పాడంటే అవతలోడి మీద రివెంజ్ తీర్చుకోవడానికి రకరకాల కథనాలు వడ్డించి వార్చే ప్రయత్నాలు చేస్తాడు. మరి భారతదేశంలో రకరకాల రాజకీయ సమస్యలు ఉంటాయి, మీరు విమర్శించుకోండి, కొట్టుకోండి. బట్ అవుట్ సైడర్ ఎవడైనా గానీ భారతదేశం గురించి మాట్లాడితే, భారత ప్రభుత్వం గురించి మాట్లాడితే, భారత ప్రధాని గురించి మాట్లాడితే అందరూ ఒక్కటై నిలబడాలి, అందరూ ఒకే స్వరంతో మాట్లాడాలి. మిలేసురు మేరా తుమ్హారా టైప్ లో. అలా కాకుండా ట్రంప్ ఏదో వాగాడు అనగానే, ఏదో ట్వీట్ లో పెట్టాడు అనగానే, దాన్ని తీసుకొచ్చి రాహుల్ గాంధీ ఏదో వాగంగానే దాన్ని తీసుకొని ఆహా ఏదో అద్భుతంగా మాట్లాడాడు రాహుల్ గాంధీ అని చెప్పి వాగుతున్నారు చూసారా. పక్కా దేశద్రోహులు నా దృష్టిలో వాళ్ళందరూ. చాలా దేశాలతో గెలుక్కున్నాడు ట్రంప్ టారిఫ్ల విషయంలో. ఆయా దేశాలలో ప్రతిపక్ష పార్టీలు ఏవి కూడా వాళ్ళ అధికార పార్టీలను ఇరుకునబెట్టే ప్రయత్నాలు చేస్తూ దేశద్రోహ పనులు, దేశద్రోహ వ్యాఖ్యలు చేయట్లా. అందరూ ఒక్కటిగా నిలబడి మాట్లాడుతున్నారు. అరే ట్రంప్ ప్రతి దేశాన్ని గెలుక్కుంటున్నాడు, మన దేశాన్ని కూడా గెలుక్కుంటున్నాడు. మనందరం కలిసికట్టుగా ఉండాలి. ముందు మన దేశంలో తయారయ్యే వస్తువులు మనం కొనాలి. వాడు మన మీద టారిఫ్లు కనుక వేస్తే వాడి దేశంలో తయారయ్యే వస్తువులను మనం కొనకూడదు. డైరెక్ట్ మనం బ్యాన్ చేయకపోయినప్పటికీ మార్కెట్ లోపలికి రానివ్వాలి, అసలు కొనకూడదు ఆ వస్తువులు. మేడ్ ఇన్ అమెరికా అంటే కొనకూడదు అని నిర్ణయాలు తీసుకున్నారు. అలాంటి వీడియోలు వైరల్ అయ్యాయి. అది కదా దేశభక్తి అంటే. అది విషయం.